హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అండ్ వేకెన్సీ అని ఇక్కడ మీరు చూసుకుంటే 1841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అప్లై అనేది ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగిందండి. ఆగస్టు 17 నుంచి అప్లై అనేది చేసుకోగలరు. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 15 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దీంట్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్నీ అయితే క్లారిటీగా ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అప్లై అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లై వీడియో కావాలంటే కామెంట్లో చెప్పగలరు ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్క ఉద్యోగాలకు అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ఫస్ట్ నేను చూసుకుంటే మ్యూజిక్ టీచర్ వాళ్ళకి అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 182 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది BA డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మ్యూజిక్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఒకటైతే పే స్కేల్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ అనేది 44,900 అయితే ఉంటుంది. లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 32 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఏజ్ రేషన్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనేది చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటాయి ఇవి కూడా. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 581 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ విత్ బీఈడీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. మీరు సీటెట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కావచ్చు, మిగతా అనేది ఏం అవసరం లేదు. అండ్ పే స్కేల్ అనేది వీళ్ళకి కూడా లెవెల్ 7 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది పబ్లిసిటీ అసిస్టెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఒకటైతే కేటాయించడం జరిగిందండి. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇంగ్లీష్ అదేవిధంగా హిందీ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే జర్నలిజంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఇయర్ అనేది గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది జర్నలిజంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది లేకపోయినా పర్లేదు, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ వీళ్ళకనే చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది పైన మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ వీళ్ళకి పే స్కేల్ అనేది లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 29,200 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫోటోగ్రాఫర్ అనేది నెక్స్ట్ వేకెన్సీని చూసుకుంటే ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 3 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది 1 ఇయర్ సర్టిఫికేట్ అనేది ఫోటోగ్రఫీ లెవెల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఎక్కడైనా. పే స్కేల్ అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుందండి. తర్వాత సర్వేలెన్స్ వర్కర్ అనేది చూసుకుంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 13 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th అనేది సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ డిప్లొమా అనేది శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా అక్కడ చూసుకుంటే మలేరియా ఇన్స్పెక్టర్ అనేది ఉన్న మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ కానీ మిగతా ఏం అవసరం అని లేదు. అండ్ లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 21,700 అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 నుంచి 32 సంవత్సరాల వరకు అయితే వీళ్ళకి అప్లై అనేది చేసుకోగలరు. నెక్స్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ 11 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది సైన్స్ విత్ కెమిస్ట్రీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. లేదా ఇక్కడ చూసుకుంటే ఇంటర్ అయితే సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కెమిస్ట్రీ సబ్జెక్ట్ కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్కడైనా మీరు కెమికల్ ల్యాబొరేటరీలో వర్క్ అనేది చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 4 కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ వర్తిస్తుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనేది బయాలజీలో 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది మాస్టర్ డిగ్రీ అనేది జియాలజీలో అయితే కావచ్చు, లేదా బాటనీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, హ్యూమన్ బయాలజీలో కావచ్చు, అండ్ బయోకెమిస్ట్రీలో కావచ్చు, అదేవిధంగా మైక్రోబయాలజీలో కావచ్చు అండి. జెనెటిక్ ఆర్ బయోటెక్నాలజీలో ఉన్న మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూడండి డిజరబుల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎక్కడైనా మీరు డాక్టర్ దగ్గర వర్క్ అనేది చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే. అండ్ ఇక్కడ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఎసెన్షియల్గా అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 35,400 అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బాలసిస్ట్ అని చూసుకుంటే ఇక్కడ 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఫారెన్సిక్ సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ డాక్టర్ దగ్గర వర్క్ అనేది చేసిన మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకి కూడా లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుందండి. అదే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫోటోలో అనేది చూసుకుంటే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సైన్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ వీళ్ళకనే చూసుకుంటే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్లో అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్స్ అయితే వేరు ఉన్నా అదేవిధంగా పోస్టింగ్ అయితే ఒకటైతే ఉంటుంది.
ఇక్కడైతే ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అనేది ఫిజిక్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ మాస్టర్ డిగ్రీ అయితే డిజర్బుల్గా అయితే అడిగారు, లేకపోయినా పర్లేదండి, అప్లై అనేది చేసుకోవచ్చు. లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే ఇక్కడ మీకు లాబొరేటరీ అసిస్టెంట్ గ్రూప్ 4 ఉద్యోగాలు అనేది ప్రతి పోస్ట్ కింద అయితే డిపార్ట్మెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డిపార్ట్మెంట్ చూసుకుంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది గమనించండి ఇక్కడైతే. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంటాయి. ఇలా చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది చూసుకుంటే 138 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ విత్ సైన్స్ అయితే కంపల్సరీ అయితే సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ డిప్లొమా అనేది మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వీలైతే అప్లై అనేది చేసుకోగలరు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఎల్టీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉద్యోగాలు అనేది అసిస్టెంట్ ఓటీ. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే 118 అయితే ఉన్నాయి. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు చూసుకుంటే ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ ఓటీ వాళ్ళకనే చూసుకుంటే ఇక్కడ టోటల్ 72 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th క్లాస్తో పాటు ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ 5 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఓటీ అసిస్టెంట్లో అనేది గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆడిటోరియం అసిస్టెంట్ అని చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే చూడండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. 13 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సైన్స్ గ్రూప్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీకు డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది ఆడిటోరియంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. డిజరబుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు రిలేటివ్ ఫీల్డ్ అనేది. ఇదైతే ఇక్కడ మీరు చూడండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అండ్ పే స్కేల్ అని చూసుకుంటే లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 32 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళకైతే ఒక ఉద్యోగం అయితే ఉంది. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కేటాయించారు. అండ్ 5 year యాక్టివ్ డిఫెన్స్ సర్వీస్లో అయితే మీరు వర్క్ అనేది చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం తీరుతుంది. లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే రేడియోగ్రాఫర్ వాళ్ళకి అనేది 32 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది సీనియర్ సెకండరీ చూసుకుంటే ఇంటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సైన్స్ గ్రూప్ నుంచి. ఆఫ్టర్నూన్ సర్టిఫికేట్ అనేది 2 year సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రేడియోగ్రఫీలో, లేదా డిప్లొమా అనేది 2 year అనేది రేడియోగ్రఫీలో ఉన్న మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. చూసుకుంటే స్పీచ్ థెరపీ అనేది 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేట్ అనేది స్పీచ్ థెరపీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నాలెడ్జ్ అనేది సర్వైవల్ ఇండియన్ ఆల్ ఫారెన్ లాంగ్వేజ్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డిజర్బుల్గా అనేది. లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ వర్తిస్తుంది. తర్వాత అసిస్టెంట్ డైనెట్స్ అని చూసుకుంటే 25 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బీఎస్సీ అనేది హోమో సైన్స్ లేదా హోమో ఎకనామిక్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. న్యూట్రిషన్ స్పెషల్ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ పీజీ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ ఫీల్డ్లో అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళకు లెవెల్ 6 కింద సాలరీ అయితే ఉంటుంది. 18 నుంచి 32 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ వర్తిస్తుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ వాళ్ళకు 244 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. స్టాటిస్టికల్లో అనేది లేదా ఆపరేషనల్ రీసెర్చ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్లో, అదేవిధంగా అప్లైడ్ స్టాటిస్టిక్లో అయితే ఉన్నా మీరు అప్లై ఇంపార్టెంట్ అయితే మీరు గమనించండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోలేరండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం తేలిందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్లో రావాల్సిన మార్క్స్ అని చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40% మార్క్స్, ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి మాత్రం అయితే ఇక్కడ చూసుకుంటే 35% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఇక్కడ 5% రిలాక్సేషన్ అయితే ఇస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోండి. ఇది రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 year వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 year వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 year వరకు మీరు అప్లై అనేది చేసుకోవాలండి. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్.